ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడుతున్నారని విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుటుంబం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరెవరైతే కష్టాల్లో, ఇరుకులో, శోధనలో, ఇబ్బందులో ఉన్నారో మీరు ఖచ్చితంగా దేవునికి అద్భుత కార్యాన్ని చూడబోతున్నారు. దేవునికి మేలు మీరు చూడబోతున్నారు. దేవునికి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అనుభవించబోతున్నారు. ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. దేవుడిని వర్ధల చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. దేవుని బిడ్డలారా, చాలామందికి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మీ ఆలస్యానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు నా ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి? అయ్యా పాస్టర్ గారు, నాకు వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, కానీ నాకు ఆ ప్రవచనాలు నెరవేరట్లేదు, వాగ్దానాలు నెరవేరట్లేదు. కారణం ఏంటో నాకు అస్సలు అందుపట్టట్లేదని మీలో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, జనరల్గా ఇశ్రాయేలు ప్రజల జీవితం నుండి చూస్తే ఒకసారి 430 సంవత్సరాలు ఐగుప్తులో ఒక బానిసత్వంలో ఉండిపోయారు. ఎంత విడుదల పొందాలనుకున్నా విడుదల పొందలేకపోయారు. మరొకసారి 70 సంవత్సరాలు నెబుకద్నెజరు టైంలో బానిసలుగా ఉండిపోయారు. ఇంత సంవత్సరాలు మరి బంధకంలో ఉండటానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవునికి విధేయులు కాకపోవటం, రెబిలియస్గా తిరుగుబాటు చేయటం. ఈరోజు కూడా చాలామంది దేవుడికి విధేయత చూపించకపోవటం వలన నీ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి, అద్భుత కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. దేవుడు పరిశుద్ధ విషయంలో నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దశమా విషయంలో హెచ్చరిస్తున్నాడు, కానుకలు ఇచ్చే విషయంలో హెచ్చరిస్తున్నాడు. కానీ నీ లోబడటానికి నీకు మనసు రావట్లేదు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. దేవునిచ్చే ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నేను దాన్ని మాత్రం విడిచిపెట్టలేను, దీన్ని మాత్రం విడిచిపెట్టలేను అంటూ నువ్వు అలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నావు. కానీ దేవుని మాటకు వెంటనే లోబడాలని మనసు నీకు లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో సహా నీకు పరిశుద్ధాత్మ అనుభవం కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే నువ్వు దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. ద్వితీయోపదేశకాండం 28:1 చదవండి. భూమిలో ఉన్న జనులందరికంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు? నా మాటను శ్రద్ధగా విని దానికి లోబడినప్పుడు. అంతేకాదు, అపోస్తల కార్యంలో రాయబడి ఉంది 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 32వ వచనంలో, విధేయులైన వారు కనుకరించబడిన పరిశుద్ధాత్మ. మీరు పరిశుద్ధాత్మ చేత దేవుని నింపట్లేదు, నన్ను అభిషేకించట్లేదు, వరాల కోసం నేను కనపడుతున్నాను, దేవుడు నన్ను అభిషేకించట్లేదని దేవుడి మీద నేరారోపణ చేస్తున్నారు. మరికొందరేమో సేవకుల మీద, నేను వెళ్ళే సంఘంలో పరిశుద్ధాత్మ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయట్లేదు, నేను పలాపల సెమినార్కి వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ కోసం, నా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయట్లేదని ఎంతో బాధపడుతున్నావు. అసలు నువ్వు విధేయత విషయంలో ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయి. నువ్వు అన్ని విషయంలో దేవుడికి లోబడుతున్నావా లేదా? దేవునికి లోబడకపోతే పరిశుద్ధాత్మ నింపుదల రాదు, వరాలు రాదు, ఆత్మఫలాలు రాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడే మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. రెండవదిగా కొత్త నిబంధనకి వద్దాం. రెండవదిగా మనం చూస్తే యోవాను సువార్త 5వ అధ్యాయం 5-14 వచనాలు చదివితే 38 ఏళ్ళుగా ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్నాడు. పోనీ అది చీకటి రోజులు అంటే లేదు. ఎప్పుడంటే అప్పుడు దేవతలు దిగి వచ్చి నీళ్లు కదిలిస్తున్నారు, వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. దేవుడు అనేక మందికి విడుదల ఇచ్చుకుంటూ వస్తున్నారు. కుంటివారు, మూగవారు, అవిటివారు అందరూ బాగుపడుతున్నారు. కానీ ఇతను మాత్రం బాగుపడట్లేదు. కారణం ఏంటి? అతను చెప్పే కారణం మాత్రం నేను ఈరోజు ప్రస్తావించాలని అనుకుంటున్నాను. యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? 2 కారణాలు చెప్తున్నాడు. ప్రభువా, నన్ను నీళ్ళలో దించడానికి ఎవరు లేరు, ఒకటి. రెండో కారణం, నేను దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, అనేక మంది ఒక స్వార్థ వలన, స్వార్థ ప్రియుల వలన
నువ్వు స్వార్థప్రియుడి చేత ఆవరించున్నావేమో, ఇతరుల వలన నీ కార్య ఆలస్యం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నీ నీ ఇంటి వారు నీకు శత్రువులని చెప్పాడు దేవుడు. ఇతరులకు అవిశ్వాసం, ఇతరులకు అభ్యంతరకరం, ఇతరులు మిమ్మల్ని కృంగదీయటం వలన, మిమ్మల్ని ముందుకు పోనీయకుండా, అద్భుతాలు పొందకుండా, మీకు ప్రమోషన్ రాకుండా, ఆశీర్వాదం రాకుండా అభ్యంతరపరచడం వలన ఈరోజు నువ్వు దేవుని నుండి ఆశీర్వించబడకుండా ఉన్నావేమో, నీ ఆశీర్వాదం ఆలస్యం అవడానికి ఇతరులు ఒక కారణమేమో. 18 ఏళ్ళుగా ఒక స్త్రీ బాధపడింది. 18 ఇయర్స్గా నడుము వంగిపోయి బాధపడుతుంది. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడిన కారణం, ఆమెను దురాత్మ పీడించిందట. దేవుని బిడ్డలారా, అనేక మంది యొక్క ఆశీర్వాదాలు ఆలస్యం అవటానికి గల కారణం ఏంటంటే దురాత్మ శక్తుల చేత పీడించబడటమే కారణం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదివితే బైబిల్లో రాయబడి ఉంది, నీ శోధనకి గల కారణం సాతాను క్రియలు, మందిర ప్రయోగాలు, అపవిత్రాత్మ శక్తులు. నీ ఆశీర్వాద ఆలస్యమవటానికి కారణం అపవిత్రాత్మ శక్తులు, మందిర ప్రయోగాలు, చీకటి శక్తులు. ఈరోజు వాటి నుండి మనం జయం పొందాల్సిన వారమై ఉన్నాం. 3 కారణాలు చెప్పానండి. మొదటిగా మీ కార్య ఆలస్యం అవటానికి గల కారణం, మొదటిది మీరు దేవునికి లోబడలేదేమో, కొన్ని విషయాలు లోబడి కొన్ని విషయాలు లోబడకుండా ఉన్నారేమో, ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పాను. రెండవదిగా ఇతరుల కారణం అన్నాను. మన చుట్టూ ఉన్న సమాజం వలన నీ కార్య ఆలస్యం అవుతుందేమో. మూడవదిగా సాతాను ఒక క్రియలు. ఏదైనా దేని వల్ల మీ కార్యం ఆలస్యం అవుతుందో నాకు తెలియట్లేదు. అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, వివాహమై అనేక సంవత్సరాలుగా సంతానం లేని వారు కావచ్చు, సంతానం కావచ్చు, కుటుంబంలో పోరాటం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అద్భుతాలు కావచ్చు, స్వస్థత కావచ్చు. మీరు ఈరోజు అద్భుతం పొందుకోబోతున్నారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, విడుదలవ్వబోతున్నారు, మీ క్షేమం కలగబోతున్నాయి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఇప్పుడే ఆలస్యమయ్యే కార్యం నుండి ఒక అద్భుత కార్యం జరిగించమని, విడుదల దయచేయమని, స్వస్థత ఇచ్చేయమని, మేలిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే అద్భుత కార్యం జరిగించమని, దీవించమని, అభిషేకించమని, నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు ఈ మాట దీవించిన గాక. మీకా గ్రంథం 2:13 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.